ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న 30 మంది దినసరి కూలీలకు గత 4 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆసుపత్రి ఎదుట బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 30 మంది దినసరి కార్మికులకు గత 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని, దీంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని నల్ల బ్యాడ్జీలతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. కార్మికుల ఐక్యత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగుల జీతాలను కార్మికుల ఐక్యత టీసీలో మేము పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు జీతాల కొరత ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు 4 నెలల నుంచి జీతాల కొరత వల్ల మాకు చాలని జీతాల వల్ల ఈ వచ్చే జీతాల మీద ఆధారపడి ఏం చేయలేకపోతున్నాం. అయినా కూడా ఈ జీతాలు ఇయ్యక మా కుటుంబం మాకు భారం అయిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి గవర్నమెంట్ మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు సకాలంలో జీతాలు ఇప్పించాలని మనవి చేస్తున్నాం.